Hello everyone. Today we are discussing ICSE Telugu గద్య భాగానికి సంబంధించినటువంటి 4th లెసన్ అప్పుడు పుట్టి ఉంటే. పాఠ పేరు అప్పుడు పుట్టి ఉంటే. దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు ఈ పాఠాన్ని రచించడం అనేటువంటి జరిగింది. ముందుగా మనం రచయిత పరిచయం గురించి తెలుసుకుందాం. దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు 1897 సంవత్సరంలో కూడా తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం చంద్రపాలెం గ్రామంలో కూడా జన్మించారు. ఎప్పుడు మరణించారు? 1980 సంవత్సరంలో కూడా మరణించారు. ఈ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి యొక్క రచనలు అబ్జర్వ్ చేసినట్లయితే కృష్ణపక్షం, ఊర్వశి ఇవి రెండు కూడా చాలా ప్రముఖమైనటువంటి రచనలు. కృష్ణపక్షం, ఊర్వశి. తర్వాత ఇతని యొక్క బిరుదులు చూసినట్లయితే కళాప్రపూర్ణ, పద్మభూషణ్ అనేటువంటి అవార్డ్స్ రావడం అనేటువంటి జరిగింది. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే శ్రీకృష్ణదేవరాయల యొక్క సమయాన్ని, ఆ యొక్క కాలాన్ని మనము తెలుగు సాహిత్యానికి ఒక స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఉండేటువంటి యొక్క ఆ సంస్థానాన్ని మనం ఏమని పిలుచుకుంటాము? భువన విజయం. ఈ భువన విజయం లోపల 8 మంది కవులు ఉంటారు. వాళ్ళని అష్టదిగ్గజ కవులు అంటారు. ఈ 8 మంది కవుల్లో ఉన్నటువంటి అల్లాసాని పెద్దన్న గారు రాసినటువంటి మన చరిత్ర చాలా ప్రాముఖ్యమైనది. దానికి సంబంధించినటువంటి స్టోరీయే ఈ పాఠం లోపల ఉంటుంది. ఈ కవులందరి మధ్య పుడితే ఎలా ఉంటుందని ఊహించి రాసినటువంటి కథ అప్పుడు పుట్టి ఉంటే. ఇది ఈ పాఠానికి సంబంధించినటువంటి సందర్భం అనొచ్చు, ఉద్దేశం అనొచ్చు. ఇక ఈ పాఠంలో మనం ఏంటంటే ఈ పాఠం లోపల అల్లసాని పెద్దన్న గారు ఏం రాశారు చెప్పండి? మను చరిత్ర. వెరీ గుడ్. ఈ యొక్క మన చరిత్రను ఎవరు అనుకుంటున్నారు? శ్రీకృష్ణదేవరాయలు. ఎక్కడ? భువన విజయం లోపల. సో ఈ విషయం అనేటువంటిది సామ్రాజ్యం అంతా కూడా పాకిపోయిన తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ యొక్క విషయాన్ని చూడడానికి వస్తున్నారు. ఎవరెవరో ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు అనేటువంటి మనం చూద్దాం. ఇది భారతదేశం అనుకుంటే ఈ దక్షిణ భారతదేశం లోపల కర్ణాటక రాష్ట్రం లోపల హంపీని క్యాపిటల్ సిటీగా చేసుకొని విజయనగర సామ్రాజ్యం అనేటువంటిది శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన చేస్తూ ఉంది. సో ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం లోపలికి ఎవరెవరు వస్తున్నారు, ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారంటే ఫస్ట్ వన్ కళింగం. ఈ ఒడిశా తీర ప్రాంతంలో అప్పుడు రాజుల కాలం లోపల ఒక ప్రాంతానికి ఒక పేరు అనేటువంటిది కళింగ రాజ్యం నుంచి, తర్వాత తమిళనాడులో ఉండేటువంటి మధుర రాజ్యం నుంచి, తర్వాత ఈ కావేరి గౌతమి తీర ప్రాంతాల నుంచి కవులు, గాయకులు, విద్వాంసులు వీళ్ళందరూ కూడా ఒక 2 రోజులు ముందుగా వచ్చేసి ఎవరెవరో వాళ్ళ రిలేషన్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సూర్యన్న వాళ్ళ రిలేషన్ ఉన్నారు. వాళ్ళ తాతగారికి పోయి ఆయన రాష్ట్రపతి రచన గురించి ఎక్కువగా చెప్పుకుంటూ ఉంది. తర్వాత ఎన్నడూ లేని విధంగా అప్పాజీ సాలో తిరుమలసయ్య ఇల్లు అనేటువంటిది మొత్తం జనాలతోటి నిండిపోయింది. సగం మంది జనాలు ఎక్కువగా పెద్దన్న గారి ఇంట్లో కూడా ఉండడం అనేటువంటి జరిగింది. ఈ విధంగా ఆ యొక్క మన చరిత్ర అనుకున్నారనేటువంటి విషయాన్ని తెలిసి వీళ్ళందరూ రావడం అనేటువంటి జరిగింది. వచ్చినప్పుడు ఆ తుంగభద్ర నది తీరంలో ఉండేటువంటి విఠల స్వామి కళ్యాణ మండపంలో కూడా చర్చాగోష్ఠులు చేస్తూ ఉంటారు. రాత్రి సాయంత్రం అయిన తర్వాత కొంతమంది పగలు చూడలేనటువంటి ప్రదేశాలలో రాత్రి వెళ్ళి దర్శిస్తూ ఉంటారు. ఈ విధంగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ విధంగా ఉన్నారు. ఇక్కడ ఒక స్టెప్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ పల్లెసేవ ఎలా ప్రారంభమైందంటే అంతలోపలనే గుర్రపు గిట్టల శబ్దాలతోటి ఆ యొక్క అల్లాసాని పెద్దన్న గారి ఇంటికి శ్రీకృష్ణదేవరాయలు బయలుదేరడం అనేటువంటి జరిగింది. అలా వస్తున్నటువంటి సమయంలో కూడా ఫస్ట్ రాజు వచ్చే కంటే ముందుగా సైనికులు వాళ్ళు వచ్చేసి రాజు వస్తున్నాడు అని చెప్పేవాళ్ళు అనమాట. సో అట్లా ఫస్ట్ ఒక ఇద్దరు వచ్చేసి ఎవరింటికి వచ్చారు? అప్పాజీ గారి ఇంటికి రావడం అనేటువంటిది జరిగింది. ఈ అప్పాజీ ఇంటి గారికి వచ్చి రాజు వస్తున్నారు అనే విషయాన్ని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఈ తర్వాత ఆ అప్పాజీ ఇంటి ముందరికి తర్వాత అందరూ కవులు, అక్కడ ఉన్నటువంటి జనాలందరూ శ్రీకృష్ణదేవరాయలు వస్తున్నారని అందరూ రెడీ అయ్యి ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అంతలోపలనే మంగళ వాయిద్యాల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఆ యొక్క శబ్దాలు ఫస్ట్ ఒక వర్షం మేఘం ఎట్లయితే శబ్దం చేస్తూ అట్లా స్టార్ట్ అయ్యి ఒక సముద్ర ఘోషలాగా పెద్దగా వినిపించడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. అంతలోపలనే ఒక రెప్పపాటు కాలం నిశ్శబ్దంగా ఉంది. ఇలా నిశ్శబ్దంగా ఉన్నటువంటి సమయం లోపల ఎవరు వస్తున్నారు ఇక్కడి ప్రాంతానికి? శ్రీకృష్ణదేవరాయలు. రాజాదిరాజ రాజ పరమేశ్వర గురు రాయల గండ
శ్రీకృష్ణదేవరాయలు వచ్చేస్తే అక్కడ అల్లాసాని పెద్దన్న గారి ఇంటి ముందరికి వస్తారు పల్లకి సేవ కోసము. అక్కడ సూరన్న చేయబట్టుకొని అల్లాసాని పెద్దన్ని పల్లకిలో కూర్చోబెడతాడు. ఫస్ట్ శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా ఆ పల్లకిని తన భుజం మీద పెట్టుకుంటే తర్వాత కొంతమంది కొద్దిసేపు పోసి ఆ తర్వాత వేరే వాళ్ళు పట్టుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఆ విధంగా పల్లకి సేవ అనేటువంటిది ప్రారంభమైంది. పల్లకి సేవ ప్రారంభమైన తర్వాత ఆ పల్లకి సేవలో ఎవరెవరు ఎలా పోతున్నారు అనేటువంటిది మనం తెలుసుకుందాం. ఇక్కడ వరకు ఒక స్టెప్ గా గుర్తుపెట్టుకోండి. ఈ పల్లకి సేవలో ఫస్ట్ 100 కొద్ది రౌతులు అంటే గుర్రాలు నడిపేటటువంటి వాళ్ళు చాలా మంది రౌతులు, ఓకే, సన్నాయి వేదము, కామసుందరి వేదము, వేదమంతాలు పఠించేటటువంటి బ్రాహ్మణులు, ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు, మంత్రులు, సామంతులు, దండనాయకులు వాళ్ళందరూ కూడా పల్లకి సేవలో ప్రయాణము కొనసాగిస్తూ ఉన్నారు. అలా దాంట్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ పల్లకి సేవ జరుగుతున్నప్పుడు కొందరు గురించి మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటి జరిగింది. ఎవరు ఎలా నడుస్తున్నారు ఆ పల్లకి సేవలో, ఓకే, అందులో కూడా ఎవరెవరు ఎలా వెళ్తున్నారు అనేటువంటి మనం ఇప్పుడు చూద్దాం. శ్రీకృష్ణదేవరాయల్ని ఒక మంత్రిగా కాపాడుకుంటూ వస్తున్నటువంటి చాలా రోజులుగా అతని దగ్గర పనిచేసి శ్రీకృష్ణదేవరాయల కంటే ఏజ్ లో ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి వృద్ధ తేజస్వి అప్పాజీ. అప్పాజీ యొక్క 2 కన్నులు ఒక నిప్పు కణికలాగా, ఒక కత్తి మునలాగా షార్ప్ గా 4 వైపులుగా చూడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఆ అప్పాజీ యొక్క కళ్ళు ఎలా ఉన్నాయంట? కత్తి మునలాగా, నిప్పు కణికలాగా ఉన్నాయి. ఆ తర్వాత ఇంకొక పర్సన్ ఎవరు ఉన్నారు అక్కడ? సాలోతిమరసయ్య. సాలోతిమరసయ్య ఎలా ఉన్నాడు అంటే విశాలమైనటువంటి ఛాతి, దృఢమైనటువంటి భుజాలు, బుగ్గ మీసాలు కలిగినటువంటి వ్యక్తి సాలోతిమరసయ్య. ఆ తర్వాత చక్కటి ముక్కు, పండు తమలపాకు శరీరపు ఛాయ కలిగినటువంటి వ్యక్తి, తర్వాత బుగ్గ లోపల కర్పూర తాంబూలం వేసుకున్నటువంటి వ్యక్తి నంది తిమ్మన్న. ఆ తర్వాత అతని పక్కగా ఉన్నటువంటి వ్యక్తి చక్కటి చంద్రబింబం లాంటి ముఖం కలిగినటువంటి వ్యక్తి దూర్జటి. ఆ పక్కనే పొడుకాయ తీస్తున్నటువంటి వ్యక్తి మాదయ్య గారి మల్లన్న. ఆయనకి మాదయ్య గారి మల్లన్నకి ఎడమ వైపు పరంచి కుండలాలు, ఆకుపచ్చ శ్రీలువాలు కలుపుకొని ఉన్నటువంటి వ్యక్తి రామభద్రుడు. ఈ రామభద్రుడికి కుడివైపున ఉన్నటువంటి వ్యక్తి జిలుగు పట్టు బలువలతో, తిరిచిన కురులతో, ముంగురు అలవోకగా ఉన్నటువంటి వ్యక్తి రామరాజ భూషణుడు. ఈ రామరాజ భూషణుడి పక్కకు ఉన్నటువంటి వ్యక్తి కందుకూరి రుద్రయ్య కవి. ఆ రుద్రయ్య కవిని తోసుకుంటూ నిర్లక్ష్యంగా నడుచుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తి మన తెనాలి రామలింగడు. ఈ రామలింగడు ఇంకా రామకృష్ణుడు కాలేడు. రామకృష్ణుడు కాలేడు అంటే లింగడు అంటే లింగాన్ని పూజించేటటువంటి వ్యక్తి, లింగాన్ని పూజించేటటువంటి అంటే శివభక్తుడిగా ఉన్నాడు ఫస్ట్. ఆ తర్వాత కృష్ణుడు అంటే హరిని పూజించేటటువంటి వాడు. అంటే ముందుగా శివభక్తిలో ఉండి శివుని నమ్ముకున్నటువంటి రామలింగడు మెల్లగా రాజుల దగ్గర పనిచేస్తుంది కాబట్టి అప్పుడు రాజులు ఎక్కువగా వైష్ణవ మతాన్ని ఎక్కువగా స్వీకరిస్తూ ఉంటాయి కాబట్టి తర్వాత వైష్ణవుడిగా మారడం అనేటువంటిది జరిగింది. ఈ రామలింగడు యొక్క ముఖం ఎలా ఉంది అంటే విశాలమైనటువంటి పానము అంటే నుదురు. ఆ తర్వాత అతని యొక్క నాలెడ్జ్ ఎలా ఉందంటే శారదాని రూపం అంటే సరస్వతి దేవి అతని రూపంలో ఉన్నది అన్నట్టుగా తెనాలి రామలింగడు ఉండడం అనేటువంటి జరిగింది. అతని వెనకాల రాధా మాధవ కవి, ఎల్లన్న కవి. ఆ తర్వాత అక్కడ వచ్చినటువంటి వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు రాసినటువంటి నాటకము జాంబవతి కళ్యాణం. ఈ జాంబవతి కళ్యాణాన్ని రాయడానికి రాసినటువంటి వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. దాన్ని ప్రదర్శించడానికి వచ్చినటువంటి వ్యక్తి బండారు లక్ష్మీ నారాయణ. ఎవరతను? బండారు లక్ష్మీ నారాయణ. ఎందుకు వచ్చారు ఈయన? జాంబవతి కళ్యాణాన్ని ప్రదర్శించడానికి రావడం అనేటువంటిది జరిగింది. అతని పక్కన ఉన్నటువంటి గ్రంథము ఏంటి అంటే సంగీత సూర్యోదయం. ఏంటిది? సంగీత సూర్యోదయం. ఎవరు రాశారు ఈ గ్రంథాన్ని? బండారు లక్ష్మీనారాయణ. ఇతడు ఎవరి గురువు అంటే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో సంగీత గురువు. ఎవరు? బండారు లక్ష్మీనారాయణ. తర్వాత ఇంకా ఇతర
సంగీత సూర్యోదయం, సంగీత సూర్యోదయం అనేటువంటి సంగీత సూర్యోదయం అనేటువంటి గ్రంథాన్ని రాసినటువంటి రామయామాత్యుడు ఉండడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఇక్కడ వరకు మనము ఒక పార్ట్గా గుర్తించుకుందాం, తర్వాత నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.